దేశంలో బంగారం ధరలు సరికొత్త చరిత్రను లిఖించాయి. పసిడి ధరలు ఎన్నడూ లేనంతగా గరిష్ట స్థాయికి చేరుకోవడంతో బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర తొలిసారిగా 1,00,000 మార్కును దాటి ఆ పైన ఇంకొక 2,000 పలుకుతోంది. పెరిగిన పసిడి ధరలు మధ్యతరగతి ప్రజలను భయపెడుతున్నాయి. గోల్డ్ రేట్స్కు సంబంధించి మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. 24 క్యారెట్ల మేలిమి బంగారం ధర అక్షరాల ₹1,00,000 మార్కును దాటింది. దీంతో మధ్యతరగతి ప్రజలు బంగారం కొనాలంటే అమ్మో బంగారమా అన్న మాటలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ గత కొన్ని రోజుల నుంచి కూడా బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతాయని చెప్పేసి చెప్పుకుంటూనే వచ్చాము. కానీ అతి తక్కువ కాలంలోనే ఇప్పుడు ₹1,00,000 మార్కులు దాటేసింది పసిడి ధర. దీంతో ఒకవైపు ఉష్ణోగ్రతలు ఎంత స్థాయిలో మండుతున్నాయో బంగారం ధరలు కూడా అంతే స్థాయిలో బగమగమంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ బంగారం ధరలు ఇంకా పెరుగుతాయా, అసలు ఇప్పుడు బంగారం కొనొచ్చా అనే దాని గురించి ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు షాప్కి సంబంధించినటువంటి నిర్వాహకులు ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడిద్దాము. చెప్పడానికి ఏమి లేదు, బంగారం ధర అనేది 1,00,000కి వెళ్తుంది అనేది మా అంచనా ఉంది. కాకపోతే ఎంత క్విక్ టైంలో అంటే ఎంత తక్కువ టైంలో అయిపోద్ది అనేది కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మేము అనుకున్నది ఏంటంటే మేబీ ఇంకో 3-4 మంత్స్ పట్టవచ్చు, మేబీ డిసెంబర్ ఆ టైంకి 1,00,000 అవ్వచ్చు అనేది ఈ ఎవరైనా జ్యువెలరీ మర్చెంట్స్ అవ్వచ్చు ఆల్మోస్ట్ అందరూ అంచనా వేసింది. అది మధ్యలో ట్రంప్ తీసుకొచ్చిన ఈ టారిఫ్ వార్ ఏదైతే ఉందో ఇది దీన్ని ఎంత ఇంపాక్ట్ చేస్తుందని మనం ఊహించలేదు. ఎలా చెప్తామంటే ట్రంప్ గెలిచిన రోజు బంగారం ధర తగ్గిపోయింది అంటే ఇంక బంగారం ధర తగ్గుద్దన్న పాజిటివిటీలో పబ్లిక్ ఉన్నారు. ఆయన ప్రమాణం స్వీకారం చేసిన 20వ తారీఖు చూసుకుంటే ఆయన చేసిన స్టేట్మెంట్స్తో బంగారం ధర తగ్గడం పోగా దబాదబట దాన్ని ఇష్టానుసారం అనుకో దాన్ని ఎలా అంటామంటే బంగారం ధర ₹1,000 పెరగాలంటే మ్యాక్సిమం ఒక 1 మంత్ 1.5 మంత్ టైం తీసుకున్న బంగారం ధర గంటల్లో పెరిగిపోయింది. ఆగింది మధ్యలో, మళ్ళీ టారిఫ్ వార్ జరుగుతుండగా మధ్యలో ఒకసారి ఆయన ఆపగానే మళ్ళీ తగ్గింది. ఇప్పుడు మళ్ళీ చైనాకి అమెరికాకి ఇంచుమించు టగ్ ఆఫ్ వార్ లెక్క ఈ టారిఫ్ వార్ జరుగుతుంది. ఇదొకటి అనుకుంటే ప్రపంచ దేశాల్లో ఇంచుమించు అన్నీ కూడా చాలా ఈ టారిఫ్ వార్ అవ్వచ్చు, వడ్డీ రేట్లు అవ్వచ్చు, కరెన్సీ వాల్యూస్ పడిపోవడం అవ్వచ్చు, ఇన్ఫ్లేషన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా క్యాలిక్యులేటెడ్గా మారిపోయింది. ఎందుకంటే ఒకసారి అంత టారిఫ్లు పెంచినప్పుడు దాని ఇంపాక్ట్ చాలా హ్యూజ్గా ఉంటుంది, మన కంటికి కనపడిపోయింది. సో ఒక్కసారిగా ఇప్పుడు నేనైనా ఇంకొకరైనా డబ్బులు పెట్టుబడి పెట్టాలి అంటే లాభం వచ్చే చోట పెట్టుబడి పెడతాం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఎక్కడ పెట్టినా డబ్బులు తిరిగి వస్తాయా, మన డబ్బులు మనకన్నా మిగులుతాయా అనే గ్యారంటీ లేనప్పుడు సేఫ్టీ ఏం చూసుకుంటారంటే బంగారాన్నే చూసుకుంటారు. అందరు ప్రపంచం అంతా బంగారాన్నే ఉంటాయి. అలాగే ఒకసారిగా అందరూ ఒకసారిగా దాంట్లో ఇన్వెస్ట్ చేసేసరికి దాంట్లో ముఖ్యంగా మీరు నేను కొంటే ఎంత పెరగకపోవచ్చు. బ్యాంక్స్ ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న బ్యాంక్స్, సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా ఒక్కసారిగా బంగారాన్ని కొనడం మొదలెట్టింది. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, అక్కడ పెట్టుబడి పెట్టడం మొదలెట్టారు. ఒకసారిగా బంగారానికి హ్యూజ్ డిమాండ్ వచ్చింది. ఈ 1,00,000 మార్క్ని టచ్ చేసి మనకు చూపించారు వీళ్ళందరూ కొనడం వల్ల. ఎప్పటి నుంచో ఊహించుతున్నటువంటి ఆ ₹1,00,000 మార్కును బంగారం ఇప్పుడు దాటేసింది. విజువలిస్ట్ హరితో కలిసి జ్యోతి, TV9 అమీర్పేట నుంచి హైదరాబాద్.